చిన్న మాట పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చిన్న మాట ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనం చాటున మీరు దాచి ఉంచిన నీ బిడలకు నీ మాటల కొరకు ఆసక్తి కలిగిన ఉన్న వారందరికీ మాకు అవసరమైన నీ శ్రేష్టమైన సంగతులు ఏమైతే ఉన్నాయో, నీ మనసులో ఉద్దేశించుకున్నది నీ బిడల యొక్క ప్రాణాత్మ శరీరంలో సంతృప్తి పొందినట్లు, నీ పాదాల మీద ఆనుకున్న దాన్ని బట్టి నీ మనసులో ఉద్దేశించుకున్నటువంటి పరిష్కారము, శాశ్వతమైన ఆశీర్వాదము, అలాగనే బిడల విషయంలో, కుటుంబం విషయంలో, దాంపత్య జీవితం విషయంలో, ప్రతి విషయంలో కూడా నీ సంకల్పం, నిర్ణయం ఏమైనదో అది తేటగా మాకు తెలియపరచబడినట్లుగా ఈ వాక్యము చాటున నువ్వు ఉంచినటువంటి నీ మనసులో ఉన్న సంగతులన్నీ నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని మీ సిలువ దేవా ఇదిగొచ్చండి ముఖాంతరంలో నుంచి మీరు కనబడుచు మీ దాసుని మీ నోటిని బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, నా ప్రభువా, మా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, ఇంకేమైనా ఉన్నా ఈ ప్రాంతంలో పూజలు అందుకుంటున్న దేవతలు, దేవుళ్ళు అనబడిన ఇంకేమున్నా సరే, వశీకరణ కావచ్చు, ఇక అవి ఎంత ప్రమాదకరమైనవి కావచ్చు, యేసు నామములో వాటి ప్రభావాన్ని బంధిస్తూ నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. ఇప్పుడే అక్కడ వాటి ప్రభావం యేసు నామములో లయమైపోవును గాక. పరిపూర్ణమైన విడుదల బిడల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. దుష్టుడు వాడి చీకటి అంధకార శక్తుల క్రియల వల్ల కలిగిన నష్టానికి ప్రతిగా 2 అంచెల మేలు తిరిగి బిడల కలుగును గాక. అలాగ నీ హస్తమును చాపి కార్యం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రాంతంలో ఏకీవిస్తున్న బిడల చుట్టూరు, ఈ గృహం, కాలనీ, గ్రామ, పట్టణం సమస్తం చుట్టూరు, అయా దేశము సమస్తం చుట్టూ సిలువ రక్తము కంచెనే, రక్షణ కంచెనే, అగ్ని కంచెనవి. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి, జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి, జకర్యా గ్రంథం 2:5 వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై నిలచి, దేవా ఇదిగో తండ్రి మా మధ్యలో మీరు ఉండి ప్రభా ఈ ప్రాంతాన్ని, ఇంటిని సేనాయ పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడివై ఉండి నీలో నుంచి ప్రభా నలుదిక్కులకు వెళ్ళేలాగా చేసి నీ గొప్ప కార్యములను జరిగించమని బతిమలాడుతూ, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీదే అనుకున్నాను ప్రభా. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞ అతిక్రమాలు ఏమున్నప్పుడు క్షమించండి. పరిశుద్ధమైన నీ సిలువ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచు. పరిశుద్ధ జలంలో కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నాపై ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి, పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి మీద ఇంకనో గొప్పగా ఉంచి, అపోస్తుల కార్యం 4:27 నుంచి 31 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం, మత్తయి 10 మొదటి వచనం 7, 8, 20 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇచ్చి, ఇర్మియా 1 అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప దయచేసి, యెహెజ్కేలు గ్రంథం దేవ 2 అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి, చక్కగా నీ ఎదుటి ఉంచి మాతో మాట్లాడమని బతిమలాడుతూ, నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో కాగా అనే మాట పరిచయం అవుతూ ఉంది. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఎందుకనగా, ఏలయనగా, ఏల, అయినను, తరువాత, గనుక, ఇట్లా ఈ కాగా అనే మాటలు తగిలినప్పుడు అంతకు ముందేదో జరిగింది అన్నది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకున్నప్పుడే మనకి ఏదైనా ఒక విషయం మనకు వంట పడుతుంది అనమాట. అంటే మనకు బాగా తేటగా తెలియపరచబడుతుంది. అయితే ఇక్కడ భక్తుడైన పౌలు గారు చెప్తున్న మాట ప్రారంభవచనాలు చూస్తే, నేను ఎన్నో భాషలు మాట్లాడవచ్చు, ఎన్నో మర్మాలు తెలియపరచవచ్చు, మర్మాలు తెలియపరిచే జ్ఞానం నాకు కలిగి ఉండొచ్చు, అయితే భాషలు కణకణ మాట్లాడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ నేను ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థుడిని అవుతాను అన్నాడు. బాగుంది. పూర్వం నాకు తెలియకేదో అజ్ఞాన స్థితులు ఎలా పడితే అలా ఉన్నాను, తర్వాత మళ్ళీ అసలేంటో తెలుసుకున్నాను అన్నాడు. అది కూడా బాగానే ఉంది. అయితే ఇంకో మాట కిందికి వచ్చేసరికి మనం చదువుకున్న 13వ వచనం పై భాగంలో చూస్తే, మనమంతా ఇప్పుడైతే మనం ఛాయగా చూస్తున్నాం అంటే యేసు ప్రభు వారిని, తర్వాత మనం ఏముంది అక్కడ ముఖాముఖిగా చూస్తామని. అయితే అప్పుడు ముఖాముఖిగా చూస్తానంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఏంటంటే అది యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యే సమయం అది. లేదంటే నిత్యత్వంలో ఆ నూతన యెరూషలేము పట్టణంలో ప్రభువుతో మనం ముఖాముఖిగా ఉండి చూస్తూ ఆయన ఆరాధించే సందర్భాన్ని ఆడ ఉటంకిస్తూ ఉన్నాడు. బాగుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదే భక్తుడు ఒక మాట అన్నాడు తిమోతి పత్రికలో, 2వ తిమోతి ఎట్టుకుంటుంది 4వ అధ్యాయం 7-8 వచనాల్లో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి అన్న తర్వాత నా విశ్వాసమును కాపాడుకుంటేనే అన్నాడు. అంటే పౌలు భక్తుడికి ఎన్నో రకాల శ్రమలు ఎదురయ్యాయి. కొరింథీ పత్రికనే ఒకసారి తరచి చూస్తే ఆ పక్కన అక్కడ కనపడుతుంది, నాకు ఇంకను ఏమని చెప్పగలను, అనేకమైన శ్రమలు నాకు ఎదురయ్యాయి. అంటే ఆయన అనుభవించినటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు అనేవి సగటు భక్తులుగా అని చెప్పబడుతున్న వారి జీవితాల్లో ఆ మాత్రము యొక్క తీవ్రత కలిగినటువంటి బాధలు కానీ, గాయాలు కానీ ఎవరికి అయ్యి ఉండవేమో. 2వ కొరింథీ పత్రికలో ఆయన ఎటువంటి సందర్భాలు ఎదుర్కొన్నాడు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అసలు ఎంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు కూడా ఆయన విశేషముగా దొంగల చేతిలో పట్టబడిన విషయాలు కానీ, లేదంటే ఆయన ఎంతగా ఇతరుల చేత గాయపరచబడ్డాడు. ఆ గాయపరచబడ్డ సందర్భాల్లో కూడా ఆయన ఎక్కువగా చూసుకున్న పరిస్థితులు ఏంటంటే దేవుని వైపు చూశాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే ఆయన చూసిన సందర్భం ఏంటంటే దేవుని వైపు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం మధ్య భాగం నుంచి చూస్తే, మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అంటూ ఎక్కడి దాకా చెప్తా ఉన్నాడు ఆ సంగతి అంతా. 33వ వచనం వరకు కూడా ఆయన ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని సంఘానికి చెప్తా ఉన్నాడు. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ పరిస్థితులన్నీ ఎదురవుతున్నాయి కదా ఆయనకి. అయితే ఈ పరిస్థితులన్నీ ఎదురవుతుంటే ఈ పరిస్థితుల్లోనే దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడతాడు, పౌలా నువ్వు భయపడమాక. ఇప్పుడు మనం చూసుకున్నాక ఆ శ్రమలు, ఆ వేదనలో ఉన్న పరిస్థితిలో మానవ మనసు కలిగిన వ్యక్తులు ఖచ్చితంగా కదిలిపోతారు. నాకెందుకు ఈ పరిస్థితి, అసలు నేనేం పొరపాటు చేశానని,
అంతేగా మనం మామూలుగా మనం అనుకునేది సర్వసాధారణంగా ఒకవేళ భర్తే ఏదన్నా తొందరపడి మాట అన్నా కానీ, ఏమయ్యా నన్నే ఎందుకు ఇట్లా మాట అంటున్నావు, నేనేం పొరపాటు చేశాను, నేను అన్నీ నువ్వు ఇచ్చిన రూపాయి కూడా జాగ్రత్త చేస్తున్నాను కదా, అట్టు కాదమ్మా నువ్వు వాడు చెడిపోవడానికి నువ్వేనే కారణం అంటాడు. వాస్తవానికి ఎవరు కారణం? ఇద్దరు క్రమశిక్షణ పెట్టుకోవాలి. నువ్వేనే కారణం అంటాడు. ఏదన్నా చిన్న నొప్పి కలిగితే ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆయనకి 22వ వచనం 23వ వచనం మధ్య భాగం నుంచి మరి విశేషముగా ప్రయాసపడుచునని మొదలుపెట్టి ఎన్నో రకాల శ్రమల వ్యాధులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇతరుల వల్ల అయిన గాయాలంటే ఒక రకమైన కారణం బాగుంటుంది. కపట సహోదరుల వల్ల అయిన గాయాలన్నాడు. అంటే పక్కనే ఆయనతో పాటు ఉంటూనే కూడా చాలామంది ఆయన గాయాలు చేశారంట. మనల్ని నమ్మి ఎంతో నమ్మకంగా ఉంటూ భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదా కడుపును పుట్టిన బిడ్డలే కావచ్చు, లేదా మనం ఎంతో నమ్మి ఉంటాం ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి చేసే గాయాన్ని బట్టి చుట్టుపక్కల ఊరంతా కోడే కూసిన దానికంటే ఈ వ్యక్తులు చేసిన ఆ కీడు, ఆ మోసం, వాళ్ళ వల్ల అయిన గాయమే మనల్ని బాగా లోతుగా వేదన కలుగు చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు గారితో దేవుడు అంటాడు వచ్చి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10వ వచనంలో, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అన్నాడు. అసలు ఏ పరిస్థితుల్లో ఆ మాట చెప్పాడు ఆయనకి? ఆయన ఒక ఖైదీగా ఉన్నాడు, శ్రమల వేదనలు అనుభవిస్తా పరిస్థితి. అయితే ఈ భక్తుడు చెప్పిన మాటలో ఈ భక్తుని జీవితంలో కనపడుతున్న మొట్టమొదట పిక్చరు ఆ వ్యక్తిత్వంలో మనకు కనపడుతున్న సౌందర్యం అనేది ఒకటి ఏదైనా ఉందంటే విశ్వాసం. తాను ఎదుర్కొంటున్న ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితిలో కూడా దేవుడు నాతో ఉన్నాడు. ఆ పరిస్థితిలో దేవుడు నాతోనే ఉన్నాడు. ఇప్పుడు నేనున్న ఏరియాలో భయంకరమైన చాతబడులు చేసే వ్యక్తులు ఉన్నారు ఆ ఇళ్లలోనే. అడవి జాతి ప్రజలు అంటారు ఇప్పుడు కోయా అని చెప్పిన ఒక పాట బాగా వైరల్ అవుతుంది. ఆ జాతికి సంబంధించిన వ్యక్తులు అన్నమాట. వాళ్ళ గురించి దైవజనుడు చెప్పినప్పుడు నేను విన్నా, మొన్న ఈ మధ్య ఆ సాక్ష్యం విన్నాను. అప్పుడే పుట్టిన మగపిల్లగాడు ఎవరైతే ఉంటాడో రోజులు కూడా కాకముందే వాడిని కనంగాల్ని అమాంతంగా తీసుకెళ్ళి వాళ్ళ దేవత ముందు, వాళ్ళ దేవుడి ముందు, దేవర్లు అంటారు, ఆ దేవర్ల ముందు తీసుకెళ్ళి తలకాయ చెగనరికి ఆ రక్తం ఆ దేవర్లకి చిమ్మి ఆ చిన్నుతున్న రక్తాన్ని తీసుకుని ఒళ్ళంతా పులుముకొని ఎగురుతారంట. అంత కఠినమైన సాంప్రదాయాలు. ఇది ఒక కోణం అయితే, ఇంకొక కోణం ఏంటంటే భయంకరంగా చాతబళ్ళు వాళ్ళు నేర్చుకొని ఉంటారు. నా చుట్టూ ఉన్నారు వాళ్ళు, చెప్పే వాక్యాలు వాళ్ళకి కొంచెం లోతుగా తగిలిన వెంటనే ఇళ్లలోనే చాతబడికి సంబంధించిన ముద్దలు పెట్టుకొని వాటి మీద పసిబిడ్డల రక్తం ఇక్కడ మనకి ఈ నరంలో నుంచి మనం శాంపిల్ తీస్తారుగా బ్లడ్ టెస్ట్ చేయడానికి, ఇక్కడ ఈ మోచే భాగంలో ఇక్కడ నుంచి తీసి దాని మీద బాస్తూ ఉంటారు. నేను ఆ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఏంది ప్రభు అంటే, భయపడమాక నేను నీకు తోడై ఉన్నాను. ఏంది భయపడాల్సిన పని లేదు, నేను నీకు తోడై ఉన్నాను. ఎవ్వరు నిన్నేం చేయలేరు, మెలకుండా చూస్తూ ఉండు, నీ పని నువ్వు చేసుకో ఉండు. ఏదన్నా పరిస్థితులు కాస్త కదిలిన పరిస్థితులు కనపడితే ప్రభు ఎమ్మటనే భయపడమాక నేనున్నా, భయపడమాక నేనున్నాను. వెంటనే ఇక నేను చేసుకునే పని ఏంటంటే, నేను చేయాల్సిన పని నెక్స్ట్ ఇది నేనైతే సాల్వ్ చేసేది కాదు. దిగులు పడి కూర్చొని అమ్మో ఇంత నమ్మాను కదా వీళ్ళు ఇంత చేస్తారని చెప్పని గందరగోళమై నేను ఏదైనా పరిష్కరించగలిగేదైతే నేను కూర్చొని ఆలోచించాలి. అసలు నేను పరిష్కరించలేనిది నా శక్తికి మించింది అది. కాబట్టి నా ప్రభు వచ్చి అంటాడు, నువ్వు భయపడమాక నేను నీకు తోడై ఉన్నాను. ఇక మిగతా సెక్షన్ ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే
అరే ఏ దైవజనుడితోనైనా పెట్టుకోండి, కానీ అక్కడ ఆ కాలనీలో ఒకడు ఉండవు, వాడితో పెట్టుకోమాకండి. పుట్టగతులు కూడా ఉండవు. మేము ఆల్రెడీ ఖాళీ అయిపోయాం. మాంత్రికులు ఇస్తున్న సాక్ష్యం అది. మేము ఆల్రెడీ ఖాళీ అయిపోయాం. ఏదన్నా ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండండి, మీ పని ఏదో మీరు చేసుకోండి. మీ సావులు తెచ్చుకోవాలనుకుంటే అతనితో పెట్టుకోండి, లేదనుకో మీ పని మీరు చేసుకోండి. ఎందుకంటే అతని దగ్గర తెలియని ఒక అద్వితీయమైన మహాశక్తి, అది ఎవ్వడికి కూడా అర్థం కావట్లా. అంత బలమైన దేవుని సన్నిధి అక్కడ కనపడుతుంది. అది అర్థం కావట్లేదు నాకు. అయితే మాత్రం మేమంతా ఖాళీ అయిపోయామయ్యా. ఎవడైనా ప్రయత్నం చేశారంటే అరే అబ్బాయి మీరు ఖాళీ అయిపోతారు. అసలు ఏకంగా చచ్చే అవకాశం కూడా ఉందిరా. బతికి బఠానీలైనా బొలజాకులైనా అమ్ముకొని బతకొచ్చురా రే, వాళ్ళ జోలి పోమాకండి అన్నంత భయాన్ని తెచ్చాడు వాళ్ళలోకి. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఇక్కడ, పౌలు గారితో ఏమంటున్నాడంటే తన చుట్టూ ఇరుకుంది. మన కుటుంబాల్లో అయినా సరే భర్త విషయమైనా నువ్వు సాల్వ్ చేసేదైతే నువ్వు మదనపడు, ఏడు గందరగోళం లేదు. పిల్లల విషయమైనా నువ్వు సాల్వ్ చేసేది ఏమైనా ఉందా, ప్రయత్నం చేయి. ఏంది, మొదటిగా ప్రార్థన, తర్వాత ప్రయత్నం చేయి. అది నువ్వు చేసేది కాదు. లేదు ఒక పిల్లల భార్యాభర్తల మధ్య గొడవలా, లేదంటే ఇంకేదైనా సమస్యలా, ఆర్థికంగా ఇబ్బందులా, లేదంటే ఇంకేదైనా సరే మన శక్తికి మించి దాటిపోతుంది అన్నప్పుడు మనం బలహీనం అయిపోయి ఆయన మీద పడాలి. అప్పుడు ఆయన కదులుతాడు. ప్రతి విషయానికి ఆయన కదిలిస్తూ ఉంటే అయ్యా నా వల్ల కాదు, నాకు చేత కాదయ్యా, అంత జ్ఞానం నాకు లేదు, నువ్వైతే సరైన పరిష్కారం చూపించగలవు. ఓ తల్లి, నేను బాప్తిసం పొందిన తొలి రోజున పొందక ఇంక 2 రోజులు పొందుతాననగా ఒక సేవకురాలే బైబిల్ మిషన్ మహాసభల్లో 2015లో జనవరి 27వ తారీఖున వాళ్ళ దగ్గరే కూర్చొని ఎట్నే చాపేసుకుంటే ఆ సభల్లో కూర్చున్నా. ఆ తల్లి వచ్చింది, ఏ ఊరయ్యా ఏంటని అడిగింది. అంతా బాగానే ఉంది. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా 40 రోజులు ఉపవాసం ఉన్నా నేను. ప్రభువా నాకు నువ్వు నిర్ణయించిన భర్త నాకు ఇవ్వు, నువ్వు నిర్ణయించిన భర్త నాకు ఇస్తే అది శ్రేష్టము. అది నేను ప్రయత్నం చేసి తెచ్చుకున్నాను అనుకో, ఎన్నో తిప్పలు పడాలి. కాబట్టి నువ్వు నిర్ణయించిన భర్త నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు దర్శనంలో ఇదిగో ఈ పాస్టర్ గారిని చూపించాడు. వాస్తవానికి నా చౌదరీస్ వెళ్ళి చెప్పాను, అయ్యా దేవుడు నిన్ను చూపించాడు అని చెప్పాను. చెబితే ఆహా నేను కుదరదు అది ఇది అని చెప్పాను. నేను సావునైనా చచ్చాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనని ఇక ఏం వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉంది. చివరికి ఏమే ఆయనకు బాప్తిసం ఇప్పించింది, ఏమే ఇళ్ళే కలిసి మొత్తం శుభ్రంగా ఆయన సేవకుడికి అభిషేకం పొందాడు. ఇవాళ ఆ బైబిల్ మిషన్లో సేవ చేస్తున్నారు. నన్ను మొట్టమొదటిసారిగా సేవకు పిలిచింది ఆయన బాప్తిసం పొందిన మొదటి రోజే ఎం సత్యం పాష్ గారు అంటారు ఆయన పేరు. రాజమండ్రి పక్కన పల్లెటూరు అంట. ఏంది రా నువ్వు సేవకు రా, నా ముఖం చూసి నువ్వు వాక్యం చదువుతాలే రా అంటాడు. ఏమో నేను నేర్చుకోవాల్సి చాలా ఉందిలే, నేను ఎప్పుడు లేదు నువ్వు అవసరం లేదు రా, మా ఊళ్ళో ఒక 6 రోజులు ఉండి మా సంఘాల్లో వాక్యం చెప్పొద్దు కానీ. ఏంది ఆ తల్లి వాళ్ళిద్దరు ఆ పరిచయం చేస్తే అక్కడ ఉండి సాక్ష్యం చెప్పింది. అమ్మ దేవుడిచ్చేది శ్రేష్టమైనది, దేవుడు చేసే పరిష్కారం శాశ్వతమైనది. అందాక విశ్వాసంతో ఓపిక పట్టాలి. మనం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రయత్నం చేసాం కాబట్టి వెంటనే అంటే ప్రభు చేసే కార్యాన్ని ఓపిక పడితే అసలు ఆ సంతోషాన్ని తలపోయిస్తుంటేనే మనకు అసలు హద్దులు ఉండవు అన్నమాట. అంతగా గంతులేస్తాం. ఏంది 24 సంవత్సరాలు నిరీక్షించారు అబ్రహాం శారమ్మ. కదిలిపోతున్నప్పుడల్లా ప్రభు వచ్చి కదిలించి ఎందుకు కదులుతున్నారని ఎన్ను తట్టాడు, సరైన మాటలు అందించాడు, నడిపించాడు. వాళ్ళు నిరీక్షణ కలిగారు, విశ్వాసం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి, ఓర్పు పట్టుదల కలిగి దేవుని పాదాలు పట్టుకొని ఇవన్నీ చేస్తూ కూడా ప్రభు ఏది చెప్పాడో అది చేయడానికి పూనుకున్నారు. తన భర్త యొక్క అడుగుజాడల్లో, ఎందుకంటే దైవ భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి లోపడింది ఆ తల్లి. ఆ భక్తి కనుక లేకపోతే అసలు పొరపాటును కూడా లోపడేది కాదేమో. కానీ ప్రభు అక్కడ గొప్ప కార్యం చేశాడు.
ఎంత కఠినమైన పరిస్థితి నీ చుట్టూ ఉండని, దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను పట్టుకో. నీ బిడ్డల జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దుతాడు నా ప్రభు. ఏంది, కుమార్తె వివాహం విషయంలో నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నా ప్రభు చిత్తమైతే ఐఏఎస్ సంబంధం వస్తుంది నీ పిల్లకి. ఏంది, దిగులు పడాల్సిన పని లేదు. నా ప్రభు చిత్తమైతే కుమారుడి విషయంలో చక్కగా నిన్ను కానీ బిడ్డలు కానీ నీ కొడుకును అర్థం చేసుకొని ప్రేమ చేత నింపబడిన జీవిత భాగస్వామి నీ కొడుకునికి ఇస్తాడు దేవుడు. దేవుని పాదాలు పట్టుకో, ప్రభువా నీ దాసుడి ద్వారా పలికిన ఆ మాటను నెరవేర్చు. ఖచ్చితంగా నా ప్రభు చేస్తాడు. అసలు నువ్వు ఊహించని రీతిగా నీ కుటుంబాన్ని గడుస్తాడు నా తండ్రి. సొంత ఇల్లు ఇస్తాడు, ఏంచి సమాజంలో పరపతినిస్తాడు. అలాగనే నాకొద్దు అని ఆయా చెట్ల కింద కూర్చుంటున్న ఆయన కూడా పట్టుకొచ్చి మొత్తం కుటుంబ సమేతంగా నేనును నా ఇంటివారు యెహోవాను సేవించేదామన్న వాగ్దానం అక్షరాల మీ కుటుంబంలో నెరవేరుస్తాడు. నువ్వు నమ్ము, దేవుని పాదాలు పట్టుకో. నువ్వు ఏ సమస్య అన్నా కూడా నీ చుట్టూరు ఇదిలిచ్చేయి. మనం ఇదిలిచ్చుకునే వ్యవహారం లేకపోతే మాత్రం కృంగిపోతాం, చాలా మదన పడుతాం. ఏంది, నీకు ఎదురవుతున్న ఆ మాట ఏదైనా కావచ్చు, లేదంటే సమస్య ఏదైనా కావచ్చు, ఇదిలిచ్చాలా. ఇదిలిచ్చకపోతే ఇక ఎలా ఉంటుందంటే వాళ్ళ లోకంలో అంటారు, ఏది ఎక్కడేసిన గొంగలు అక్కడ కాదు. దైవజనులు చెప్పిన ఒక మాట ఉంది, కుక్క పెత్తనం గాడిదకి ఎందుకని, కుక్క చేసిన పని కుక్క చేయాలరా, గాడి చేయాలి పని గాడి చేయాలని పద్దాకలు గాడిద కానీ కుక్కకి తగాదు పడుతుంట. నిన్నే బయటికి తీసుకుపోతాను, నన్ను నేడే కట్టేస్తాను, నా బతికి ఇంతేనా అని చెప్పని. సరే ఈ రెండు మాట్లాడుకొని అంట. సరే ఈరోజు నా బదులు నువ్వు పనికి పోని చెప్పి ఇక చాకలాయన దగ్గర గాడిదుంటే ఏం చేస్తాడు, గుడ్డలు బాగా ఇంటింటికి తిరిగి ఒక్కొక్క మూట మీద వేస్తునేసరికి కుక్కకే నడ్డిరిగిపోయింది. గాడిదేమో ఆడవరకు ఉంటేనేమో, అదేమో దొంగలు వచ్చి ఇంట్లో పడితేనేమో, ఏందే గాడిద నువ్వెందుకు కరలేదని నాకు అలవాట్లేదుగా. ఏంది అట్నే నువ్వు చేసే పని నీ ప్రయత్నం ఏంటంటే నాకేమీ చేత కదా ప్రభువా, నువ్వే నాకు దిక్కు, నాకు సహాయం చేయి. నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు. పరిపూర్ణమైన విశ్వాసంతో నింపబడాలి. గాలికి కదిలిపోయే రెల్లులాగుంటే మనకు రెల్లు సంగతి తెలుసు. రెల్లుకి ఈ వైపు రంపంలాగా, ఈ వైపు రంపంలాగా ఉంటుంది. దాని దగ్గర పోయి ముఖం తగిలినా చెయ్యి తగిలినా అమాంతంగా తెంపేసు. మనం గాలికి కదిలిపోయే రెల్లులాగా కదులుతూ ఉంటే ప్రభు మన పక్కనే ఉంటాడు, మన వల్ల ఆయనకు గాయం అవుతూ ఉంటుంది. అరే ఇంత చేశాను నా బిడ్డలకి, గత కాలంలో ఎన్నో ప్రార్థనలకు నేను సమాధానం ఇచ్చాను, ఈ కాస్త దాంట్లో నా మీద ఆనుకోకుండా తన ప్రయత్నం మీద తను చేస్తూ ఉంది, అతని ప్రయత్నం మీద అతను చేస్తూ ఉన్నాడు, కానీ నా మీద అనుకొని ప్రభువా అంటే నేను కదులుదామని సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ ప్రయత్నం చేయట్లా మనం. ఏంటంటే మన మీద వేసుకొని మనం మోస్తున్నాం. ఎట్టుంటుందంటే ఆ మధ్యకాలంలో దైవజనులు చెప్పిన మాట, శ్రీశైలం ప్రాంతం అనుకుందాం అర్థం కావడానికి, అడవి కట్టలు కొట్టుకొని వచ్చి రోడ్డు మీద నిలబడితే బండి ఆపుతూ ఉందంటే ఆపుతా ఉండి ఆ బండి ఒక జీప్ ఆపంగానే పెద్ద ఆవిడని కట్టెల మోపు తీసి బండిలో పెట్టుకుంది, కూర్చుంది. కొద్ది దూరం పోయిన తర్వాత అద్దంలోంచి చూస్తున్నట్టు ఎట్ట కూర్చుంది, ఏంది తల్లి ఎట్ట ఉందా ఏందని చూస్తే సీట్లో కూర్చుంది కాదు, నెత్తి మీద మోపు పెట్టుకుందండి. ఎందుకు అటు పెట్టుకున్నట్టు, ఎందుకులేయ్యా నేనే భారం అయితే నీకు. ఇప్పుడు మన పరిస్థితి కూడా సమస్య ఏదైనా కానీ వాస్తవం ఇది. అయితే మనం ఎలాంటి పక్కీలో ఉండాలంటే, ఓ జమీందారు గారికి మంచి పేరు తెచ్చి ఒక గాడిద లాంటిది ఒక గాడిద ఉంది. ఆ గాడిద లాంటిది క్షమించండి, గాడిద ఒకటి ఉంది. ఆ గాడిద దాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ పక్కనున్న వాళ్ళకి గిట్టట్లా. ఇట్ట కాదని మంచి ప్లాన్ వేసి దాన్ని తెచ్చి గొంతు దొవ్వి లోపలేయడానికి రెడీ వేసారు కూడా. తెచ్చి వేసినోడు అంతే పోవాలిగా, నీళ్లు లేక గడ్డి లేక అట్నే పుష్కించుకొని చచ్చేది. ఈ తాగినోడు చెక్క మీద ఆ జమీందారు మీద ఉన్న పగతో పార తీసుకొని మట్టి వేస్తుండు. రే మీరు పోండిరా, మీ పని అయిపోయింది, మీరు పోండిరా అని చెప్పని మట్టి వేస్తుంటే ప్రతి జంతువుకు ఒక అలవాటు ఉంటుంది. ఇది
ఆ చర్మాన్ని షేక్ చేస్తుంది. మనం పశువుల దగ్గర పాలు పిండేటప్పుడు దోమలు కానీ ఈగలు కానీ గుడ్డీగలు కానీ దాని మీదకి వచ్చినప్పుడు జర్కించుద్ది. ఆ జర్కించినప్పుడు అది ఎగిరిపోద్ది. అట్లనే ఇది మీద పడంగానే, మట్టి మీద పడంగానే ఇదిలిస్తుంది. ఇది చూసుకోవట్లే, వాడు పగతో పారలు మట్టి వేస్తాడు, తీసి చొవ్విన మట్టి మళ్ళీ తీసి గొంతలు వేస్తాడు, దీన్ని పూడ్చి చంపేద్దామని. అయ్యా నీళ్ళ లేకపోతే రాకుండా అంతే ఉండడానికి. మట్టి ఏం కాదు, దీనికి ఏమన్నా అలవాటైంది, ఇదిలిస్తుంది. ఇదిలిచ్చి వాడు ఉన్న మట్టి అంతా దాంట్లో అయితే గాడిద ఆడుంది. చప్పగా పైకి పోయి తప్పించుకొని పోవడానికి అవకాశం దొరికిందాక మట్టి అట్ట ఉంది, ఒకసారిగా పక్కకి వెళ్ళిపోయింది. చివరికి ఆ జమీందారు యొక్క దాని దొడి దగ్గరికి వెళ్ళిపోయింది. వీడు మాత్రం నవ్వులు పాలైపోయాడు. మనకి ఏదైనా నిందైనా బాధ అయినా సమస్య అయినా ఇదిలిచ్చి, ప్రభువా ఇదిగో నువ్వు చూసుకో, నీకు అప్పచెబుతున్నాను. మన సమాజంలో మన కుటుంబాన్ని బట్టి ఎన్నో రకాల కారుకోతలకు వస్తారు. భలే గాయం అవుతూ ఉంటాయి ఆ మాటల వల్ల. దిగులు పడాల్సిన పని లేదు. అప్పుడు ఏమనుకోవాలంటే మనం ఒకటే మాట, నీ దృష్టిలో నేను నీకు ఇంకెక్కడైనా తేడాగున్నానా, నేను నిన్ను ఎక్కడైనా గాయపరిచే పరిస్థితి నా బ్రతుకులో ఉందా, నా భక్తి సాధనలో ఉందా, నీవు చెప్పిన మాటకు లోబడకపోవటంలో ఇలాంటి పరిస్థితి ఉందా, అయ్యా కనికరించు, నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కృపణిస్తాడు. కొన్ని విలువైన పాఠాలు నేర్పడానికి కూడా కొన్ని నిందల అవమానాలు కూడా దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే దైవజనులు ఎన్నో విలువైన, ఎన్నో లోతైన అనుభవాలు మామూలుగా ఉండవు. సేవలోకి రానప్పుడు అంతా నా మైండ్ సెట్ ఒక రకంగా ఉంది. సేవలోకి వచ్చిన తర్వాత ఇక ఆయన నలగేస్తుంటే ఇక అప్పుడు విలువైన పాఠాలు నేర్చుకోవటం, దేవుని కృపను బట్టి ఎన్నో విలువైన పాఠాలు దేవుడు రాయించేవటం. ఈ మధ్యకాలంలో నేను ఇన్ని సంవత్సరాలు దేవునితో నడుస్తున్న విధానంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఒక పాట, నా స్థితిని నా పరిస్థితిని చూస్తున్నావుగా యేసయ్యా, చూస్తున్నావుగా నా యేసయ్యా, మార్గము తెలియక మార్పు కలుగక మరణాపేక్షతో, అంటే చనిపోవాలని కోరికతో వెరిపించబడుతున్నాను. కన్నీళ్ళే నాకు అన్నపానములాయే, కలవరము భీతి నన్ను ఆవరించెనే. నేను ఎదుర్కొన్న అనుభవాల్లో నుంచి ప్రభు ఇచ్చిన పాట ఇది, పల్లవి. సమస్యల సుడిలో ప్రాణాత్మలు నలిగి, ప్రసవ వేదనతో అనుదినం కృంగితి, దృష్టించవా నా ప్రభువా, మూల్గులతో మొరపెట్టుచుంటిని, చూస్తున్నావుగా యేసయ్యా. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వేదనలు ఎదుర్కొంటే ఆ పాటను బయటకు వచ్చింది. వాస్తవానికి ఆ పాట బయటికి రావాలంటే నేను అనుభవంలోకి వెళ్తేనే కదా వచ్చేది, లేకపోతే రాదు. అది పైన వచ్చేదేమో కానీ అంత లోతుగా వచ్చేది కాదు. ఎంతో విలువైన పాటలు దేవుడు కృపచేత ఇచ్చాడు. ఏంది, నువ్వు నలుగుతున్నావంటే ఖచ్చితంగా అక్కడ విలువైన పాఠాన్ని నేర్పుతున్నాడు. పొరపాటును బట్టి అడుగులు వేసిన దాన్ని బట్టి కూడా కొన్ని పాఠాలు మనకు నేర్పుతాడు. ఆ పొరపాటును బట్టి తొందరగా కోపగించుకోడు దేవుడు. ఎందుకంటే అక్కడ విలువైన పాఠం కూడా నేర్పుకొని మన పొరపాటులు, అవిధేయతలు, ఆజ్ఞాతిక్రమాలు, ఆయనకు లోబడిన స్థితి ప్రతిదీ కూడా మనకైతేనేమో తప్పు చేసినట్టుగా కనపడుతుంది, ఆయనకైతేనేమో వాటిలో నుంచి కూడా పరిమళ సువాసన బయటకు తెచ్చుకుంటాను రా. ఏంది అది మనకు అర్థం కాదు. అది ఒక పాట రూపేణో లేదంటే ఇంకొక వ్యక్తి మన ముందు మనం తీసుకున్న నిర్ణయాలకు చొప్పున అడుగులు వేస్తున్నప్పుడు, అమ్మాయి అరే అబ్బాయి ఆగా, ఒకప్పుడు నేను కూడా ఇట్లా అడుగులు వేస్తే ఇట్లా అయింది పరిస్థితి, తొందరపడమాక, దేవుడు సహాయం చేస్తాడు.
ఇలా సలహా ఇవ్వడానికి కూడా నీకు ఉపయోగం, దేవుని పని జరుగుతుంది అక్కడ. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసాన్ని వదిలిపెట్టమాట, విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. దానియేలు దేశంలో పోయి చెరసాల్లో పడేశారు. తన నిరీక్షణ ఏంటంటే నేను చెరకు అప్పచెప్పబడిన వాడిని, నా ప్రజలందరూ చెరకు వచ్చారు అంటే బందీలో ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఈ చెర విముక్తి జరగాలని నేను ఎంత ప్రయత్నం చేసినా మాకు మాత్రం ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ఒక మాట ఉంది, 70 సంవత్సరాల కాలం. 70 సంవత్సరాల కాలం ఉంది. ఎందుకయ్యా అంటే మా పితరులు చేసిన పొరపాటు అది, మా పితరులు చేసిన పొరపాటు. ఏంటయ్యా మీ పితరులు చేసిన పొరపాటు అంటే దేవుడు ఒకటి చెబితే ఇంకోటి చేశారు వాళ్ళు. ఇవి విశ్రాంతి దినాల్ని ఎగ్గొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికారు. అందుకని 70 సంవత్సరాలు మేము ఇలా శ్రమలకు అనుమతింపబడ్డాం. అదే గనక మేము జరిగించిన పొరపాటును బట్టి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగినడితే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. కానీ ఎలాగైనా సరే నా ప్రభు చెప్పిన మాట చొప్పున బంధ విముక్తులను చేస్తాడని నిరీక్షణతో ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యెరూషలేము దేవాలయం తలుపులు తీసి మోకాళ్ళుని ఉదయము మధ్యాహ్నము సాయంకాలం మానక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అది గిట్టన వాళ్ళు కొన్ని రాళ్ళు వేశారు, అయినా సరే ఇదిలించుకున్నాడు. తన నిరీక్షణ మాత్రం వదిలిపెట్టలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, దేవుని మీద ఉన్న అదే వదిలిపెట్టలేదు. ఆయన వదిలిపెట్టకుండా దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతూ ఉంటే కొంతమందికి నచ్చక కావాలని ఎట్లయినా ప్రార్థన ఆపాలని. మన మీద కూడా కొన్ని విషయాల్లో కనబడకుండా దుష్టుడు వాడి దూతల దాడులు ఉంటాయి. కొన్ని విషయాల్లోనేమో వాడి దూతలే కొంతమంది వ్యక్తుల్లో జొరబడి మనకు లోతైన గాయాలు చేస్తాడు, ఆర్థికంగా నష్టం తెస్తారు, ఆ బంధాలు తెగిపోయేంతగా ఇదయ్యేలాగా చేస్తూ ఉంటాడు. ఎన్నో రకాల వాడి ప్రయత్నాలు. ఎందుకంటే నిన్ను ఎలాగైనా మానసికంగా కృంగగొడితే మోకాళ్ళు లేకుండా ఆగిపోతావు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన ఏ వ్యక్తినికైనా ఆ వ్యక్తికి ఎదురు తల్లి వల్లనో తండ్రి వల్లనో పిల్లల వల్లనో కోడల వల్లనో లేదు ఇరుగు పొరుగు వారి వల్లనో లేదు వెళుతున్న సంఘంలోనో సేవకురాలో ప్రభు వల్ల చేస్తున్న తోటి విశ్వాసం ఎవరో ఒకరి ద్వారా ఒక లోతైన మాట నీ హృదయానికి తాకిందంటే ఆ మాటను బట్టి నువ్వు మోకాళ్ళు వేయలేవు. ఎందుకో తెలుసా? ఆ మాట అనిపించేది అవచాలుండి వాడే మళ్ళీ నీ పక్కకు వచ్చి నువ్వెంత నమ్మకం ఉంటున్నావు, నిన్నే నా మాట అనాల్సింది అసలు అని చెప్పని వాడు మంచి మంచి ఆలోచనలు తెచ్చడు. ఆలోచనలకు మనం ఏం చేస్తామంటే సరెండర్ అయిపోయి అవును నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను ఇంత నమ్మకంగా పరిచయం చేస్తున్నా, నేను ఇంత నమ్మకంగా ఉంటున్నా, నన్నే ఎందుకు అనాలి ఇలా అని చెప్పని ఇక కూర్చొని ఇక ఏమి లేదు భయంకరమైన డెప్త్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత డెప్త్ అంటే ప్రాణం విసిగిపోయి చచ్చిపోతే బాగుండు, అసలు ఈ గోళంత ఎందుకు, ఒక జబ్బుతో చచ్చిపోతే అసలు నేను ఫ్రీ అయిపోతా, ఇంత భయంకరమైన డెప్త్లోకి తీసుకెళ్తాడు వాడు. ఆ డెప్త్ వస్తుందంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, సైతాన్ గాడు నా మీద పనిచేస్తున్నాడు. ప్రభువా ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10, 11, 13 నుంచి 18 వచనాల ప్రకారం నీ కృప నాకు ఇవ్వయ్యా. పిలుపు పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల ప్రకారం నీ కృప నాకు ఇవ్వయ్యా, నా చింత నీ మీద వేస్తున్నానయ్యా, నన్ను ఆదుకో. 55వ కీర్తన 22వ వచనం ప్రకారం నా భారం మొత్తం నీ మీద వేస్తున్నాను, నన్ను ఆదుకున్నావా. ఒక్క దెబ్బతో ఎగిరిపోతుంది అనమాట ఆ భారం, ఆ వేదన మొత్తం. వాడు ఏం చేస్తాడంటే మనం మానసికంగా కృంగకొడతానికి తీసుకొస్తాడు. దానియేలు పరిస్థితి అదే అయింది. నమ్మకంగా పక్కనే ఉన్నారు కానీ లోతైన గాయమయ్యేలాగా చేశారు. చివరికి ఎందాకపోయాడు, సింహాల బోన్లో పడేయటానికి పరిస్థితి అయింది. అంత కఠినమైన శ్రమ వేదన ఉన్నా దానియేలు మాత్రం ఆడకపోయి ఏం ప్రభువా ఇంత నమ్మకంగా ఉంటే ఇంట్లో చేసావేంది అని అడగల, మోకాళ్ళు వేసి. ఎందుకంటే దానియేలుతో దేవునికి సహవాసం ఉంది. దానియేలు ఎప్పుడైనా కృంగిపోయినప్పుడల్లా దేవుడు గబ్రియల్ అనే దేవదూతనను మిఖాయేల్ అనే దేవదూతను పంపిస్తూ ఉంటాడు.
సమస్య ఎదురవుతుందంటేనేమో ఫైట్ చేయడానికి మిఖాయిల దేవత వస్తాడు. సమాచారం అందించాలనుకుంటేనేమో గబ్రియల్ దేవత వచ్చి మాట్లాడతాడు. ఆ అనుభవం దానియేలుకు ఉంది కాబట్టే నేను ఈ సింహాల బోన్లో ఉన్న నా ప్రభు తన దూతను పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆయన చెయ్యి దాటి నేను పోలేదు, ఆయన చెయ్యి దాటి నేను పోలేదు. ఆయన చెయ్యి దాటి నేను పోతే అంటే ఆయనకి నచ్చనటువంటి పాపం నా జీవితంలో పొడ చూపితే, ఒకటి ఆయనకి నచ్చింది పరస్త్రీ వ్యామోహం, పరపురుషుడి వ్యామోహం అనేది, అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక, వేరొక స్త్రీ వేరొక పురుషుడు అని, అది ఆయనకు నచ్చిన పాపం. రెండవది విగ్రహారాధన అనేది, ఈ చాతబోళ్ళు ఈ సెక్షన్ల కాడికి పోయేది, ఇది ఆయనకు నచ్చని వ్యవహారం. ఇంకా మూడవది ఏంటిదంటే విశ్వాసం లేకపోవటం ఆయనకు నచ్చదు. సముద్రం గాలి ఇసురుతూ ఉంది, పడవ నిండిపోతూ ఉంది, మునిగిపోతే ఎవరు ముందు మునగాల్సింది? యేసు ప్రభు. పండుకుంది ఎక్కడ? అమరం మీద చలగడ పెట్టుకోండు. చేపలు పట్టేవాళ్ళని పడవ నడిపేవాళ్ళని అడిగితే ముందు మునిగిపోయేది ఏందంటే అమరమే. అమరం అనేది ఆయన దగ్గర తలగడ పెట్టిన, మునిగితే ఆయన మునగాలి. వీళ్ళు మాత్రం కేకలేస్తున్నారు, ఆయన మాత్రం ప్రశాంతంగా. ఏంది? మునిగితే ఆయన కదా మునగాల్సింది ముందు, కానీ వీళ్ళు కేకలు పెడుతున్నారు. దేవుడు ఉన్నాడు అక్కడ తోడుగా, కానీ వీళ్ళు కేకలు పెడుతున్నారు అన్నమాట. పరిస్థితి అట్లా ఉంటుంది అన్నమాట. అల్ప విశ్వాసం, అక్కడ దేవుడు కోపడతాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహిస్తున్నారు అన్నాడు. మరో చోట మార్కు సువార్త 9వ అధ్యాయంలో విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అన్నాడు. ఇంకో చోటేమో వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన కోపగించి బాగా మూలిగాడంట లోపల. ఇంకొకటి ఏంటంటే మన పితరుల గురించి, అంటే పాత నిబంధనలు చూస్తే మస్సా దినమందు మీ పితరులు మీ హృదయాన్ని కఠినపరుచుకొనినట్లు మీరు ఈ దినమందు మీ హృదయాలు కఠినపరచుకొనకుడి అని ఉంది. అట్లానే మరో చోట రోమపత్రిక 1:28 వారు భ్రష్ట మనసు ఈ సెక్షన్లో ఉన్న వాళ్ళ విషయంలో దేవుడు కోపడతాడు. ఖచ్చితంగా ఆయనకు మనం దూరం అయ్యామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ ఏమీ లేనప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. నా ప్రభు నాకు దూరం అయ్యాడు అనుకోవచ్చు. ఆయన నీతోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన దానియేలుని సింహాల మధ్యలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆ సింహాల ఆకలి ఎంత తీవ్రతో ఎన్నో రోజులు వాటిని పస్తులు పెడతారట. ఇంకా పస్తులు పెట్టిన వాటికాడికి కొన్ని జంతువులు మనం మచ్చిక చేసుకోవాలనుకుంటే తిండి పెట్టం, లేదంటే కర్ర చూపిస్తూ ఉంటాం. ఆ కర్ర సైగను బట్టో తిండి పెట్టని దాన్ని బట్టో అవి చిన్నగా మనకు మచ్చికే మనం చెప్పినట్టు చేస్తూ ఉంటాం. మరి ఈ సింహాలు ఆకలితో ఉంటే ఇక దొరికినోడిని ఏం చేస్తాయి? పట్ట అసలు దానియేలు బయటకు తీసిన తర్వాత దానియేలు అక్కడ పడటానికి కారణమైన వాళ్ళు అట్ట పైన నుంచి అట్ట అందుకున్నాయంట. అంతే ఎగబడి వాళ్ళ పిల్లలను భార్యలను మొత్తాన్ని తీసుకుపోయి లోపల పడేసి అవి కింద పడక మునిపే, వాళ్ళంతా కింద పడక మునిపే ఎముకలను కూడా పొట్టు చేసినాయి అంట. మరి దానియేలు ఎందుకు చేయలేదు? దానియేలు అడగబోగానే మోకాళ్ళు వేసాడు. అంటనే మోకాళ్ళు వేయగానే దేవుడే దానియేలు పక్షంగా వచ్చి నిలబడి, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానియేలు యొక్క నిరీక్షణ ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, ఆయన యొక్క నమ్మకం ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవునితో నేనున్నాను, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయనతో నేనున్నాను, ఇంకా నాకేంది భయం, నేను ఆయనలో ఉన్నాను, నేను భయపడాల్సిన పని లేదు. ఆయన నిరీక్షణ ఉంచాడు. అలాగనే భక్తి సాధనలో అక్కడ కనపడ్డాడు. ఒకటి ఎందుకు ఉన్నాడంటే, ఆయన చేస్తున్న పని ఏంటంటే 70 సంవత్సరాలు మా శ్రమలు వేదనల పరిస్థితులు నుంచి బయటపడాలి. మొరపెడుతూనే ఉన్నాడు. మనం కూడా చేస్తున్న పని ఒకటే, దేవుడు నీకు ఇచ్చిన మాటను బట్టి, దేవుడు నీతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నువ్వుగా ఆ తట్ట నీ నెత్తి మీద పెట్టుకోమాక. నువ్వు పెట్టుకున్నంతసేపు ఏంటంటే ఇక నువ్వే మోయాల. అదే ఆయనకు అప్పచెప్పావు అనుకో, ఆయన మోస్తాడు. మనం విన్న మాటల్లోనే ఒక మాట, ఒక యవనస్తుడు ఇంటి వాళ్ళకి మతస్థులకు
కులానికి మొత్తానికి వేరే యేసయ్యని నమ్ముకోండు. అందరూ వెలివేశారు. ఎక్కడికి పోయినా కానీ సరైన సమాధానం లేదు, ఒకళ్ళన్నా ప్రేమగా మాట్లాడతారన్న ఇది లేదు. అయితే తనకు ఉన్న ప్రాంతంలో సముద్రం ఒడ్డు ఉంది, ఏకాంతంగా నడవటం అలవాటు. ఆ నడిచేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నువ్వు నాతో కూడా నడువు, నేను నీకు తోడే ఉంటాను, నీ వెంట వస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను ఉంటాను, నీకేం కాదు నేను ఉంటానన్నావు కదా, ఇదిగో ఈ సముద్రం ఒడ్డు నడుస్తున్నాను, నాతో పాటు నీ పాదముల యొక్క అచ్చులు కూడా ఉండాలి, నువ్వు నాటితో నడుస్తున్నావు అనేది నాకు నమ్మకం, అలా నడువు ప్రభు అంటే సరే అని చెప్పి నడిచాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత బాగా కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఇతను ఒక్కడే అడుగులే కనపడుతున్నాయి. చివరికి తన ప్రయత్నాలు తను చేశాడు, అన్ని ప్రయత్నాలు చేస్తున్న సముద్రం ఒడ్డుకు పోయి యథావిధిగా దేవునితో సహవాసం చేసే అనుభవం నడుస్తూనే ఉన్నాడు ప్రార్థన చేసుకుంటా. మనసులో చిన్న గిల్టీ ఫీల్ వచ్చింది. ప్రభువా, తల్లి అనుకున్నా, తండ్రి అనుకున్నా, నా అనుకున్నా, బంధువులు అనుకున్నా, కులస్తులు అనుకున్నా, అందరూ సంఘస్థులు అనుకున్న అందరూ వదిలేశారు, నన్ను తేడా అట్ట ఇట్ట అనుకుంటున్నారు, నువ్వు కూడా నన్ను వదిలేసావా అని చెప్పానంటే మెల్లని స్వరంతో ప్రభు అంటా ఉన్నాడు, నేను నీతో ఏం చెప్పాను, నాతో నడుస్తానన్నావు, నేను నీకు తోడానన్నావు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను ఉంటానన్నావు, నీకు ఏ హాని జరగదన్నావు, నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టనన్నావు, ఎన్నో వాగ్దానాలు చేశావు, అవును నేను నీతోనే ఉన్నా, నాతో ఉంటే నా పక్కన నీ అడుగులు కూడా కనపడాలని అడిగాను కదా అంటే అవి నీ అడుగులేనా, అదేంది ప్రభువా నా అడుగులు కాదంటే నీ అడుగులు కాదు నా అడుగులు అవి. మరి నా అడుగులు ఎక్కడున్నాయంటే ప్రభు అన్నాడు, చూడు నా అరచేతులను, నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎచ్చుకొని వాడను, చంక పెట్టుకొని వాడను నేనే అన్న వాక్యం ఉందా, అది అక్షరాలు ఇప్పుడు నీ జీవితంలో నెరవేరుంది. ఆమేన్, హల్లెలూయా. నీవు నా చేతిలో ఉన్నావు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడి, నీవు కానీ, నీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ, నీకున్న ప్రతి పరిస్థితి కానీ అంతా నా చేతిలో ఉంది. నా చెయ్యి దాటిపోలా, నా చెయ్యి దాటిపోతే నువ్వు ఏడవాలి, దిగులు పడాలి, ఓమో వాయని ఇక గందరగోళం అవ్వాలి. నా చేతిలోనే ఉన్నావు. నిన్ను అందరూ వదిలేశారు అనుకున్నా, నీ చుట్టూ ఉన్న సమస్యలను బట్టి ఏదవుతుంది అనుకున్నా, అదంతా నా చేతిలో. నా చెయ్యి దాటి ఏది పోలా. అయితే నువ్వు కదిలిపోతున్నావు కాబట్టి ఏ కార్యం చేయలేకపోతున్నావు. ప్రభు అంటున్న మాట ఇది. నువ్వేందంటే విశ్వాసం ఉంచుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ అమ్మనే సమస్యలు, బిడల పరిస్థితులన్నీ అలా తొంగి చూసుకొని తలపోసుకొని ఓ చాట కూర్చొని ఒంటరిగా ఉన్న సమయంలో ఇక ఏ పొద్దుకి అయ్యే తలపోస్తా భయంకరంగా కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉన్నావు, దిగులు పడుతున్నావు, నీ ఆత్మను నలుపుకుంటున్నావు. కానీ ప్రభువా అని చెప్పని నిశ్చలంగా నీకు అప్పచెప్పా, నువ్వే చూసుకొని చెప్పా. ప్రభువుకి అప్పచెప్పి కూడా మనం స్టీరింగ్ పట్టుకుంటాం. ఇప్పుడు అది మన పరిస్థితి. యేసయ్యా నీకు అప్పచెబుతున్నా అంటున్నావు, స్టీరింగ్ నువ్వు పట్టుకుంటున్నావు. ఆయనకు అప్పచెప్పావుగా, ఇంకా ఆయన చూసుకుంటాడు. నిరీక్షణ ఉంచు, విశ్వాసం ఉంచు, దేవుని మీద అపారమైన ప్రేమ కలిగి పట్టుదలతో ప్రార్థన చేయి. చాలు, ప్రార్థన చేయి. ప్రభువా నా బిడ్డల విషయంలో ఇదిగో ఈరోజు ఈ మాటలు పలికావుగా, దైవజనుడి ద్వారా ఈ మాటలు పలికావుగా, నాకు సహాయం. ఖచ్చితంగా అది అక్షరాలను నీ జీవితంలో చూస్తావు కదా, అంతే. నువ్వు మళ్ళీ ఇప్పుడు దైవజనులుగా మేము వచ్చి ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా నువ్వు కూర్చొని అదే తలపోస్తే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మోకాళ్ళి వీలైతే లేదా కుర్చీలైనా కూర్చొని ప్రార్థన చేసుకో. చేసిన ప్రార్థనే చేస్తూ ఉండు. లేదనుకో చదువు ఉంటే వాక్యం చదవగలిగే అవకాశం ఉంటే వాక్యం చదువుకుంటా ఉండు. ఖాళీగా ఉంటే వాడు వచ్చి కూర్చొని మనకు జోలపాట వేస్తాడు. జోలపాట అంటే నిద్రపోమ్మని వేయడు. ఏంది నీ పిల్లల పరిస్థితి, అసలు ఏంది ఎట్ట ఉండాల్సిన కుటుంబం, అసలు ఒకప్పుడు ఎట్టున్నా, ఒకప్పుడు స్థితిని చూస్తే ఇప్పుడు ఏంది, అసలు నువ్వేనా, అసలు ఏంది అసలు అని చెప్పని రకరకాల ఆలోచనలు తెచ్చి చివరికి మానసికంగా నువ్వు కృంగిపోయి నీ ఆత్మను నీకు నువ్వే నలుపుకుంటా దేవుణ్ణి ప్రశ్నించేలాగా వాడు చేస్తాడు. వాడికి ఉన్న గుణం అది. మన జీవితాలు అది పొడచూపుతానే ఉంది.
దేవుణ్ణి ప్రశ్నించేంతగా వాడు డిప్రెషన్ తెస్తాడన్నమాట. డిప్రెషన్ తెస్తాడు. మీకే కాదు, నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే భయంకరంగా అసలు నన్ను నేను ఒకవేళ తొంగి చూసుకుంటే, నా కుటుంబం నా పరిస్థితులు ఏందని చూసుకుంటే అత్తమ్మ వాళ్ళకి తెలుసు. ఏంది, నాన్న తాతయ్య నెల 13 రోజులు తేడా చనిపోయారు. మొత్తం వదిలేసి గొడవలు అది ఇది అంత గందరగోళం ఎందుకని మొత్తం వదిలేసి నర్సరావుపేట పట్టడానికి వచ్చా. 1200తో జీతం కార్ డ్రైవర్గా మొదలయ్యా. ఇంటికాడేమో ఇస్త్రీ బట్ట నలగకుండా చాలా గారాభంగా పెంచారు. తర్వాత ఈ చేతులకు బొబ్బలు తెలిసినాయి. ఆ తర్వాత పార పని చేసా, కట్టేద పని చేసా, కొప్పులు వచ్చటం. ఆ తర్వాత మళ్ళీ వరి పొట్టు బండికి ఇంత మట్టికి తలగుడ్డ ఉంటుంది, ఇంత మట్టికి మాస్క్ మొత్తం. ఒక రోజు ఎంటర్ అయితే దిగే రోజే స్నానం. మళ్ళీ 4 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ అప్పుడు దాకా నిద్ర ఉండదు. తినాలనుకుంటే ఒక పార్సిల్ తెచ్చుకొని 2 పూటలు తినేవాడిని. డబ్బు సేవ్ చేసి ఇంట్లో అమ్మ నాన్న వీళ్ళు ఉన్నారని. కారం తిన్నా, ముడి కారం తీసుకొచ్చుకొని తిన్నా, నీళ్లు కలుపుకొని ఉప్పు వేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ తలపోస్తా కూర్చుంటే చాన్నాళ్ళు 2 సంవత్సరాలు బాధపడ్డా. ఆ తర్వాత ఇదిలిచ్చి పక్కన పడేసి పోయినోళ్ళు ఎడుగుడు పోయారు, వాళ్ళు తెచ్చి నాకు ఇచ్చేది ఏం లేదు. ఒకవేళ తెచ్చిచ్చిన దాన్ని ఎలా అన్నది నాకు అంత ఆలోచన లేదు. నేను ఖచ్చితంగా నడుము బిగించి కుటుంబం కోసం నిలబడాలి, నా వంతుకు నేను నిలబడాలి అని చెప్పని ఎప్పుడైతే మనస్సు నిబ్బరం చేసుకొని నిలబడి 2014 దాకా నడిచింది బండి. ఆ తర్వాత 2015 జనవరి 28వ తారీఖు బాప్తిస్మ అనుభవంలోకి వచ్చా. ఇక ఆ రోజు నుంచి ఒకటే ప్రార్థన చేశా. నా తెలివితేటలు ఈరోజు బాప్తిజం అని తెల్లైతే చచ్చిపోదాం అన్న తెలివితేటలు ప్రభువా, నాకు బతకటం అంటూ చేత కాదు, బండి నడిపించడం చేత కాదు, కుటుంబాన్ని ఎట్టగట్టుకోలో కూడా చేత కాదు, నీకే అప్పచెబుతున్నా, నువ్వే చూసుకో అని చెప్పని ఇక దేవునికి అప్పచెప్పి ఒక 8 నెలలు నడిచిన తర్వాత 25,000 రూపాయలు అప్పు తీర్చలేక నెల రోజులు ఒకటి ఫోన్ ఎచ్చలా. చివరికి మళ్ళీ ఎందుకు తేడా పడుతున్నా అని చెప్పని గ్రహింపుకి వచ్చి బాప్తిస్మ పొందిన తొలి దినంలో దైవజనుడు శాలింరాజు గారు చెప్పారు ఒక మాట, ఏది కూడా నీ సొంత నిర్ణయం తీసుకోమాక, ప్రభువుకి అప్పచెప్పేసి ఆయన చెప్పినట్టు చేయాలి. అది గుర్తొచ్చింది వెంటనే. ఇక అది గుర్తు రాగానే వెంటనే 3 రోజులు ఉపవాసం వేసుకొని, ప్రభువా ఇప్పటి వరకు నా సొంత ప్రయత్నం చేశా, 21,000 కట్టలేక నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకొని ఉపవాసం విరమించి ఆ బ్రిడ్జి కింద కూర్చొని, ఇప్పుడు నన్ను ఎవరు ఫోన్ చేయమంటావు చెప్పాను, ఫలానా వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ చేసాలో ఇట సంగతి అన్న, డబ్బులు లేవు, ఫోన్ పెట్టాను. నువ్వు అడగమను, నేను అడిగా, లేవు అన్నారు, ఇది నువ్వే చూసుకోండి. ఆ మాటలు ఆయనతో మాట్లాడుతున్న మనసులో వెంటనే ఫోన్ వచ్చింది. అసలు ఎంత కట్టాలా? 40,000 అన్న. మొత్తం కట్టిపోతే వేసపోయి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా సొంత ప్రయత్నం ఏది చేయదలుచుకోలేదు, ఏది కూడా నా మీద పెట్టుకోదలుచుకోలే. ఒకవేళ బాధ అనిపిస్తే ఆయన సన్నిధిలోకి పోయి కూర్చొని కన్నీరు విడిచి, శరీర సంబంధమైన దుఃఖం అయితే నాకు వద్దు తీసే, దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఆత్మ సంబంధమైన దుఃఖం, నీ పని జరగాలనే దుఃఖం నాకు పెట్టు, నా హృదయంలో ఉంచు, దానికోసం నేను కన్నీరు విడవాలి. ఈ లోక శరీర సంబంధమైన ఆ దుఃఖం నాకు వద్దు, అది మరణాన్ని తెచ్చొద్దని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. నాకు వద్దు ప్రభు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు కృపను బట్టి ఆయనే ప్రతి సమస్య పరిష్కారం తెస్తా ఉన్నాడు. ప్రతిదీ ఆయనే చేసుకుంటా వస్తాను. నేను చేస్తుందల్లా ఒకటే, నువ్వు ఊరకనే నిలబడు అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలతో ఏమన్నాడు? ఇదిగో మీ మధ్య ఈరోజు దేవుడు అద్భుతం చేస్తానంటున్నాడు, అయితే మీరు ఊరకనే నిలుచొని చూడండి చాలని. ఎరికో పట్టణం ముందు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? యెహోషువతో 7 రోజులు 7 సార్లు తిరుగు, 7వ రోజు 7 సార్లు తిరుగు, అది అయిపోయిన తర్వాత ఆర్భటించి బోర ఊదు అన్నాడు. అంతే. స్తుతించు, ఆరాధించు. ఆర్భటించి బోర ఊదటం అంటే నీ పరిస్థితిని ఎలుగెత్తి మనకున్న పరిస్థితిని ఆయనకు చెప్పటం, మిగతాది ఆయన చేస్తాడు. ఎరుకో వంటి కఠినమైన సమస్యను ఆయుధం అనేది ఉపయోగపెట్టకుండా ఆయన చదును భూమి చేసి ఎరుకో రాజును కూడా చంపేశాడు.
అంటే ఈడ ఎరుకో రాజు అంటే వ్యక్తిని చంపుతాడంటే కాదు, మనకు తెలియకుండా రహస్యంగా దుష్టుని యొక్క దాడులు కానీ, వాడి దురాత్మల వాడి సమూహం దాడులు కానీ, ఏ చీకటి అంధకార శక్తులు కానీ, లేదంటే ఆ పూజలు అందుకుంటున్నవి కావచ్చు, లేదంటే ప్రయోగాలు అన్నటివి కావు, ఏవైనా సరే వాటి మొత్తాన్ని లయపరుస్తాడు. వాటి ప్రభావం కూడా లేకుండా చేస్తాడు. ప్రభువు తన మహా ఉచిత కృపను బట్టి ఆ విడుదల అనుగ్రహింపబడింది. ఈరోజు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుందండి. నిరీక్షణ మాత్రం కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆయన మీద వెయ్యి నీ భారం. ఇప్పుడు దాకా నువ్వు మోసి నీ ఆత్మను నలుపుకున్నావు, ఎంతో కృంగిపోయావు. అదొక మనోవేదనగా మారిపోయి తిన్నది వంట పట్టక, బిడలు చూసినప్పుడల్లా దిగులు, కళ్ళ నిండా నీళ్లు తీసుకుంటున్నావు కానీ కన్నీళ్ళు కిందకు జారితే పిల్లలు అల్లాడిపోతారు. ఏందమ్మా అని చెప్పని ఆ ఆవేదనతో అల్లాడుతూ నీ లోపల నువ్వు కుమిలిపోతున్నావు. ఇక ఇంతటితో అది ఫుల్ స్టాప్ అన్నమాట. ఇది మొదలుకొని ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. నా ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎంతో గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదించడానికి కోరుకున్నాడు. ఎంత గొప్పగా అంటే అబ్రహాముకు నిర్ణయించిన ఆశీర్వాదం, అన్నమాట. ఇహ పరమందు అన్ని విధాల ఆశీర్వాదం. అబ్రహాం కొంత ఆశీర్వదింపబడ్డా? అన్ని విధాల ఆశీర్వదింపబడ్డాడు. తన తర్వాత పుట్టిన బిడ్డకు కూడా ఆశీర్వాదాన్ని పంచాడు. అలాగ ఆశీర్వాదం పంచటమే కాదు, అన్నిటికంటే విలువైనది దేవుని యందు వినయ భయభక్తులు పంచిపోయాడు ఆయన. అది ఉంది కాబట్టి నెక్స్ట్ తరం యాకోబు వచ్చాడు. అది ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ తరం యేసోపు వచ్చాడు. అది ఉంది కాబట్టి నెక్స్ట్ తరం ఎఫ్రాయిము, మనష్షేలు వచ్చారు. అది ఉంది కాబట్టి. అది లేకపోతే ఇన్ని తరాలు దీవించబడాయా? అది ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా అబ్రహాం ఆశీర్వాదంలో మనం ఉన్నాం. అట్లానే తరతరాల ఆశీర్వాదాన్ని ప్రభు నీ కుటుంబానికి ఇచ్చాడు. ఏంది, దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు దాకా నువ్వు కుమిలిపోయింది చాలు, కదిలిపోయింది చాలు. ఇక్కడి నుంచి ప్రభువును కదిలిచ్చు. నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ప్రార్థన చేయి. ఇంకంతకంటే నువ్వేం చేయలేవు. నువ్వైనా నేనా ఎవరువైనా సరే ఆర్థిక సహాయమా ఏంది ప్రభువాను, ఖచ్చితంగా నా ప్రభు కదిలిస్తాడు. ప్రభు కృపలో వర్ధిల్లుతారన్నమాట. దేవుడు చెప్పిన ఈ మాటలకు మనము లోబడదామండి. శాశ్వతమైన ఆశీర్వాదానికి పాత్రలమవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి అనేసయా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. దేవా, విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. అనాది సంకల్పంలో ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ నూతకి ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు, ఈరోజు ఈ సమయం ఇక్కడ ఉండటానికి మీరు కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ గొప్ప కార్యాలు ఇదిగో తండ్రి బిడల పట్ల నువ్వు కలిగి ఉన్నావని, ఇదిగో శాశ్వతమైన ఆశీర్వాదము అయా బిడల జీవితాలు నువ్వు నిర్ణయించినది ఈరోజు తెలియపరిచారు. దేవా, సమస్త బంధకట్లన్నీ తొలగించినందుకు, పరిపూర్ణమైన విడుదల కలుగు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయా సహాయము చేయండి. ఏ మాట వ్యర్థమైపోకుండా అయా ఇదిగో తండ్రి బిడ్డలు హృదయాలు పదిలపరచండి ప్రభు. ఇదిగో తండ్రి, మీరు ఈరోజు మాట్లాడుతున్నారయ్యా. కఠినమైన సమస్య కావచ్చు, కానీ విశ్వాసం ఉంచమంటున్నావు అయ్యా. ఇదిగో పరిస్థితులు ఎలా ఉండని నిరీక్షణ ఉంచమంటున్నావు అయ్యా. ఇదిగో తండ్రి, ఏ పరిస్థితులు ఎలా అయినా కానీ దేవుని యందు అచంచలమైన ప్రేమ కలిగి ఉండమంటున్నావు అయ్యా. ప్రేమ కలిగే నీ మీద ఆనుకోమంటున్నావు అయ్యా. ఇప్పటి వరకు కుమిలిపోయినది దేవా, కదిలిపోయినది చాలు అంటున్నావు ప్రభా. ఇదిగో నీ కన్నీరు ఆయన కవిలలో దాచబడి ఉన్నది, ఆయన పుస్తకంలో, ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాయి. దేవా కనికరించండి ప్రభువా. నీకే స్తోత్రాలు తండ్రి. మా మంచి కాపరి నీకే వందనాలు ప్రభువా. ఆత్మల కాపరి నీకు స్తోత్రాలు. శ్రీమంతుడు అయిన మా దేవా, నీకు వందనాలు ప్రభువా.
సర్వకృపానిధివైన మా తండ్రి నీకే స్తోత్రాలయ్యా. యా ఇదిగో తండ్రి దేవా, విడవబడిన కన్నీరు ఇదిగో ప్రభు నీ కవిలలో దాచబడిన అంటున్నావు ప్రభు, నీ బుడ్డిలో ఉన్నాయి అంటున్నావు ప్రభు, ఆ పుస్తకంలో రాయబడ్డాయి అంటున్నావు ప్రభు. ఇదిగో నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని, నేను నిన్ను బాగు చేసేదని అంటున్నావు ప్రభు. ఇది మొదలుకొని కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడబోతా ఉంది. బిడ్డల జీవితాలు విప్లవాత్మైన మార్పులోకి తీసుకొస్తా ఉన్నాడు ప్రభు. ఇదిగో ఊహించినటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తా ఉన్నాడు. నీ భర్తను కూడా మార్చి తీసుకొస్తున్నాడు దేవుడు. ఇదిగో ఆ చీకటి అంధకార శక్తుల బంధ కట్ల నుంచి విడుదల కలుగు చేశాడు దేవుడు. నీ బిడ్డల వివాహాలు ఘనముగా జరగబోతా ఉన్నాయి. దేవుడే ఆ బాధ్యత వహించాడు, దేవుడే ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇదిగో నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నా అనేవాళ్ళు ఎవరు లేరయ్యా నాకు దగ్గరలో. ఇదిగో నాకెందుకయ్యా ఈ పరిస్థితి అని చెప్పని ఏడుస్తున్నావు కదా. ఇదిగో ఈ సమస్య నుంచి నన్ను బయట ప్రభు, కోడల విషయంలో కార్యం జరిగించని, బిడ విషయంలో కార్యం జరిగించని, అయ్యా బిడల వివాహ విషయంలో కార్యం జరిగించని ఏడుస్తున్నావు కదా. ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని, నేను నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, నీ కుటుంబాన్ని బాగు చేస్తున్నాను, నేను ఈ కుటుంబాన్ని కడుతున్నాను. ఇదిగో అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఈ కుటుంబం మార్చబడుతుంది, అనేక వంశాలకు ఆశీర్వాదకరంగా ఈ బిడ్డలు మార్చబడుతున్నారు. ఇది అబ్రహాముకు నిర్ణయింపబడిన శాశ్వతమైన ఆశీర్వాదం, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఈ ప్రార్థనలు ఏకీపించిన వారికి కూడా ఈ కృప కలుగును గాక. ఈ కృప వారికి నిత్యముగా కలిగి ఉన్నది. ఆమెన్. మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబాల్లో ఉన్న సమస్యల విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు జోక్యం చేసుకుని కార్యం చేస్తూ ఉన్నాడు. మాట వినకుండా, లోబడకుండా, ఇదిగో దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న నీ భర్తను కూడా సరిచేసి పట్టుకొస్తా ఉన్నాడు. ఇదిగో నీ మీద తిరుగుబాటుగా ఉన్నటువంటి నీ భార్యను కూడా సరిచేసి పట్టుకొస్తా ఉన్నాడు. బిడ్డలను కూడా సరైన మార్గంలో తీసుకొస్తా ఉన్నాడు. అప్పుల బంధకాల నుంచి విడిపిస్తా ఉన్నాడు. ఇదిగో ఘనమైన సేవకు మీరు భార్యాభర్తలుగా కదిలి వెళ్ళబోతున్నారు. అందుకు కావలసిన కృప రిలీజ్ చేశాడు దేవుడు ఈరోజు. అందుకు కావలసిన తలాంతులు దేవుడు రిలీజ్ చేశాడు. అందుకు కావలసిన లేఖన ప్రత్యక్షతను రిలీజ్ చేశాడు దేవుడు ఈరోజు. కృప వాత్సల్యతను రిలీజ్ చేశాడు. ఆత్మ ప్రత్యక్షతను రిలీజ్ చేస్తా ఉన్నాడు దేవుడు. ఇదిగో కృపావరాల చేత నింపబోతున్నాడు. ఇదిగో ఘనమైన సేవ మీ ద్వారా జరగబోతా ఉంది. ఈ నూతన ప్రాంతంలోనే ఘనమైన సేవ జరగబోతా ఉంది. ఇదిగో దేవుని కృప విస్తారముగా ఇక్కడ ఉంది. ఇదిగో అనేకుల ప్రేమ చల్లారిన కాడని ఆయన కృప విస్తరించినట్లుగా ఆయన శ్రేష్టమైన కృప ఇక్కడ విస్తరించింది. విస్తారమైన జనం ఇక్కడ కలరు. విస్తారమైన సేవ పరిచర్య కూడా ఇక్కడ ఉంది. నా ప్రభు ఇది మొదలుకొని ఇక్కడ సేవ ప్రారంభం చేస్తా ఉన్నాడు. ఇదిగో గొప్ప సేవ జరుగుతుంది ఈ పట్టణంలో, ఈ గ్రామంలో, ఈ నూతన ప్రాంతంలో గొప్ప సేవకు దేవుడు పునాది వేశాడు ఈరోజు. ఉన్నతమైన సేవ, విస్తారమైన ఆత్మల సంపాదన ఇక్కడ జరుగుతుంది. శ్రేష్టమైన సేవా పాత్రలు ఇక్కడ నుంచి లేపబడుతున్నారు. మిషనరీలు లేపబడతారు, ప్రవక్తలు లేపబడతారు, అపోస్తులు లేపబడతారు, సువార్తికులు లేపబడతారు, బోధకులు, ఉపదేశకులు, సంఘ కాపరు లేపబడతారు, కృపావరములు కలిగిన వారు లేపబడుతున్నారు, అయా ప్రవచించేవారు లేపబడుతున్నారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకే పరితపించేవాళ్ళు లేపబడుతున్నారు, ప్రార్థనా వీరులు లేపబడుతున్నారు. దేవా 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 నీకు వందనాలు వందనాలు వందనాలు. ఇది మొదలుకొని శాశ్వతమైన ఆశీర్వాదం దేవా ఈ బిడ్డలకు కలుగునుగాక. అయా ఈ కుటుంబం ఆశీర్వదింపబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నీ లేఖనాన్ని దేవా హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. మాకు మా మీద ఇంకెవరికైనా కలలు, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రాభం యేసు నామములో ఇదిగో తన్ని మహాపునరుద్ధాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ
సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్నం ఇంతలో చూసి సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టి జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా నా కోసం మా కోసం మా కోసం అనేక రకాలుగా ప్రార్థించమని అడిగిన బిడ్డలు ఉన్నారు. నీ సన్నిధానంలోని దైవజనుల ద్వారా ప్రార్థించని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. మా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి ఉపవాసం ఉండి అనేక రకాల ప్రార్థిస్తున్న బిడ్డలందరూ కూడా ఉన్నారు. వారిని దీవించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. ప్రియమైన దేవుని చేత పిలువబడిన దైవ జనుడిగా పిలువబడిన సహోదరుడా, ఇదిగో నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడు నువ్వు వెంబడించాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మీ పైన నాయకుల యొక్క విశ్వాసమును అనుసరించండి అని చెప్పని. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, వాస్తవమే. కానీ దైవజనుడి దగ్గర నుండి నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇదిగో నాకంటే వెనక ఉన్నారు, నాతో పాటు ఉన్న వాళ్ళు అభిషేకం పొందుతున్నారని దిగులుతో ఉన్నావు. అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. చాలా నేర్చుకున్నా అనుకుంటున్నావు, కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దైవజనుడు వెంబడించమని దేవుడు నీకు చెప్పాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రార్థన ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది. వాక్యము చదవటం నేర్చుకోవాల్సి ఉంది. విశ్వాసం యొక్క అడుగులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఏంటన్నది నేర్చుకోవాల్సినది. ఇది మొదలుకొని దేవుడు నీకు చెప్పిన దైవజనుడు వెంబడించు. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తగిన కాలం ముందు ఆయన బలిష్టమైన చేతి రెక్కల కింద దీన మనసుకులై ఉంటే ఖచ్చితంగా నా ప్రభు హెచ్చించే సమయం ఉంది. నువ్వు ఊహిస్తున్న దానికంటే నీ ఎదుట ఉన్నవారు ముందుగా అభిషేకించబడ్డారని దిగులు పడొద్దు. ఎందుకో తెలుసా? వారికంటే ఉన్నతమైన సేవ చేయడానికే శ్రేష్టమైన తరబిదును పొందుకోవాల్సి ఉన్నది. వారు సైతం నివ్వెరపోయి ఇదిగో అన్నేంటి ఇంత గొప్పగా వాడబడుతున్నాడని చెప్పుకునే రోజులు వస్తాయి. అది నువ్వు చెవులార వింటావు. అయితే నీకు అప్పచెప్పిన నాయకునికి లోబడి ఆ నాయకుని యొక్క విశ్వాసమును అనుసరించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను సేవలో వాడుకుంటాడు. ప్రభువా నీకే వందనాలు. ప్రియమైన కుమార్తె, నా భర్త మాట వినట్లేదు అని చెప్పి అనుకుంటున్నావు, కానీ ఆ వినని పరిస్థితిలో నుంచి కూడా దేవుడు కావలసిన రీతిగా తర్ఫీజ్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీ ఇద్దరు కలిసి సేవ చేస్తారు. ఇక్కడ ఈ గ్రామంలో జరిగే సేవకే మీరు సహకారులుగా ఉంటారు. ఆ పిదప ఇదిగో అనేక చోట్లకు కూడా వెళ్ళి దేవుని పక్షంగా సేవ చేస్తారు. నీ బిడ్డలను కూడా సేవకురాళ్ళుగా సిద్ధపరుస్తున్నాడు నా దేవుడు. దిగులు పడొద్దు తల్లి, నువ్వు దిగులు పడొద్దు. అయ్యా నా పెద్ద కుమారుడు పెళ్ళని, రెండో కుమార్తె పెళ్ళని, చిన్న కుమారుడు కోడలని చెప్పని దిగులు పడమాక. నా ప్రభు ఉన్నత సంకల్పం కలిగి ఉన్నాడు. నీ భర్తను కూడా తీసుకొని వస్తాడు. ఇదిగో అనేకమైన పరిశుద్ధులకు మీరు ఆతిథ్యం ఇస్తారు. నీ బిడ్డలను ఘనముగా ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో నుంచి కూడా సేవక గణము లేపబడుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ కళ్ళారా నువ్వు చూస్తావు, కళ్ళారా నువ్వు చూస్తావు. నా బిడ్డలు నీ సేవలో వాడుకోయా అని చెప్పని ప్రార్థిస్తున్నావు కదా. ఖచ్చితంగా నా ప్రభు నీ మొర ఆలకించాడు. దిగులు పడాల్సిన పని లేదు. నా ప్రభు నీతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీకు హాని చేయుటకు నీ మీదకు కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీకు కలిగిన సమస్తం మీదకి ఏది రాదు. ఆయనే జకరియా గ్రంథం 2:5 సెలవిచ్చినట్టుగా అగ్ని ప్రాకారమై ఉన్నాడు. నీ బిడ్డల చుట్టూ ఉన్నాడు, కోడల చుట్టూ ఉన్నాడు, మనో సంతానం చుట్టూ ఉన్నాడు. నీకు కలిగిన ఈ నివాసం ఈ గ్రామం చుట్టూ కూడా ఉన్నాడు. చాలా స్థిరాస్తులు సమస్తం మనో సంతానం అంతటి చుట్టూ, భర్త చుట్టూ కూడా ఉన్నాడు. మాట వినని భర్త చుట్టూ కూడా ఉన్నాడు ప్రభు. దిగులు పడమాక, ధైర్యంగా ఇది మొదలుకొని ఇంకా సంతోషంగా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించు. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ బిడ్డలందరితో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి, తెలియపరిచిన సంగతులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అక్షరాల నీ కృపచేత యేసునామమున బిడ్డల జీవితాలు అవి నెరవేర్చబడును గాక. ఇదిగో తండ్రి, దీన్ని వారు అనుభవించి కృతజ్ఞత కన్నీరుతో నిన్ను మహిమపరచుదురుగాక. అలాగూ జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు చేరి వచ్చిన బిడలను కుటుంబాలను కలిగిన సమస్తాన్ని అప్పజెప్పి ఈ ప్రాంతంలో నువ్వు నిర్ణయించిన పరిచర్యను సంఘ బిడలు సమస్తాన్ని చేతులకు అప్పజెప్పి యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగని ఇక్కడున్న కుటుంబాలకు చేరి వచ్చిన వారి కుటుంబ సభ్యులు కలిగిన సమస్తానికి ఇక్కడున్న సంఘానికి సంఘ బిడలకు సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు ఇక ముందు ఏకీపించబోతున్న ప్రాంతంలో ఏకీపించబోతున్న వారికి నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము చూడే ఉండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ప్రభు కృపకు పాత్రులై ఆయన అనుకున్న ఆయన చెప్పినటువంటి నిర్ణయించిన సమస్త పనికి ఆశీర్వాదమునకు మనల్ని వారసులుగా చేసి ఆ పని జరిగించి ఆ ఆశీర్వాదం మనం అనిపించేలా చేసి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే, యేసు రక్తమునకే జయము జయము జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగా. ఆమేన్.